హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు ఉషా ఇన్స్టెంట్ గీజర్ అండి 3 లీటరు. మనం దీన్ని చెక్ చేస్తే బాడీ షాక్ రావడం జరుగుతుంది. ఫిల్మెంట్ అనేది పోయిందండి. ఫిల్మెంట్ మనం మార్చడం జరుగుతుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మనం ఫిల్మెంట్ అనేది ఏ విధంగా మార్చామన్నది మీకు పూర్తిగా అర్థమైపోతుందండి. మనం ఫస్ట్ బాడీకి ఉన్న స్క్రూలను ఓపెన్ చేసి ట్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. స్టీల్ ట్యాంక్ పైన ఒక పట్టీ ఉంటుందండి. ఆ స్క్రూ తీస్తే బయటికి రావడం జరుగుతుంది. కేబుల్ వైర్కు పీవీసీ క్లిప్ ఫిట్ చేసి ఉండడం జరుగుతుంది. దాన్ని ఇప్పడం వల్ల ట్యాంక్ అనేది బయటికి వస్తుందండి. ట్యాంక్కి ఉన్న కేబుల్ కలెక్షన్స్ అన్ని మనం చూసుకోవాలండి. ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయో, ఫిట్ చేసి ఉన్నాయో చూసుకొని సేమ్ యాస్టీస్గా మనం వేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, కలెక్షన్స్ వైస్ అన్ని చెక్ చేసుకోవాలి. ఫేస్ కంట్రోల్ ఉంటుంది. థర్మోస్టాటర్కు, హీటింగ్ కటర్స్కు సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. హీటింగ్ కాయలకున్న కలెక్షన్స్ వైర్స్ తీసేసుకోవాలండి. ఫస్ట్ ఫిల్మెంట్కు థర్మోస్టాటరు, హీటింగ్ కటరు అన్ని కేబుల్ వైర్స్ అన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనకేంటంటే ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. థర్మోస్టాటర్కున్న క్లిప్స్ రాకపోతే స్క్రూ డ్రైవర్ పెట్టి కిందికి క్లిప్ చేస్తే పైకి రావడం జరుగుతుందండి. క్లిప్పులు పుషింగ్ చేయడం వల్ల ఫ్రీ వస్తాయండి. హార్డ్ అయి ఉంటాయి. థర్మోస్టాటర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. హీటింగ్ కటర్ కూడా తీసేసుకోవాలండి. కంప్లీట్గా బాడీ అనేది తీసి మనం పక్కన పెట్టేసుకొని ఒకసారి హీటర్ అనేది చెక్ చేద్దామండి. బాడీ షార్ట్ వస్తుంది. ట్యాంక్ అనేది మొత్తం ఓపెన్ చేసుకోవాలండి. ట్యాంక్కి ఉన్న నట్లన్నీ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఫిల్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఈ స్టీల్ ట్యాంక్లో వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది రిపీట్ కావడం జరుగుతుంది. మనం ట్యాంక్లో ఎప్పటికప్పుడు వాటర్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. మనం గీజర్ ఓపెన్ చేసినప్పుడే ట్యాంక్ అనేది నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వర్కింగ్ చేసుకోవాలండి, యూజ్ చేసుకోవాలి. ఈ పాత ఫిల్మెంట్ తీసేసి కొత్త ఫిల్మెంట్ అనేది యాస్టీస్గా మనం సెట్ చేయడం జరుగుతుంది. కానీ పాత ఫిల్మెంట్ తీసినాక మళ్ళీ ఒకసారి మీకు పూర్తిగా చూపెడతా. ఓవర్ హీట్ వల్ల డ్యామేజ్ అయిపోయిందండి. గీజర్ అనేది ఎక్కువసేపు వేసి ఉంచడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రిపీట్ కావడం జరుగుతుంది. వాటర్ అనేది ఓవర్ హీట్ అయిపోయి పగిలిపోద్దండి. కొత్త ఫిల్మెంట్ అనేది మనం సేమ్ యాస్టీస్గా ఫిట్ చేయడం జరుగుతుంది. మనం కొత్త ఫిల్మెంట్ ఫిట్ చేసేటప్పుడు అండి రబ్బర్ కరెక్ట్ ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. ఫిక్స్ కాకపోతే వాటర్ లీకేజ్ కావడం జరుగుతుంది. స్టీల్ బోల్ట్ కాబట్టి కొంచెం ఓవర్గా టైట్ వేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదండి. హీటింగ్ కాయిల్ ఫిక్స్ చేసినాక ఒకసారి బాడీ షార్ట్ ఇట్లా ఏమైనా ఉందో చెక్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ట్యాంక్ అనేది క్లీన్ చేసుకొని ఎక్కించుకోవాలండి. మనం ఏ విధంగా మార్క్ చేసుకొని తీసుకున్నామో సేమ్ యాస్టీస్గా అలాగే సేమ్ యాస్టీస్గా ఎక్కించుకోవాలండి. ఫిట్టింగ్ అంతా బోల్టులు అనేది డైరెక్ట్ టైట్గా వేసుకోవాలండి. లేకపోతే మన గ్యాప్ నుంచి అనేది వాటర్ లీకేజ్ కావడం జరుగుతుంది. ఒకసారి ఫిల్మెంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. బాడీ షార్ట్ ఇట్లా ఏం లేదు. చూడండి, హోల్ వల్ల మనకు ఈ ఫోమ్ అనేది కూడా కాలిపోవడం జరిగింది. చూడండి, కనబడుతుంది. థర్మోస్టాటర్ అనేది సేమ్ యాస్టీస్గా మళ్ళీ సెట్ చేసుకోవాలండి. కలెక్షన్స్ మనం ఇందాక ఎలా ఓపెన్ చేసి కనెక్షన్ చూసుకున్నామో సేమ్ యాస్టీస్గా అదే కలెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఫేస్ సప్లై ఉంటుందండి. మొత్తం హీటింగ్ ఫిల్మెంట్కి కూడా సేమ్ కలెక్షన్స్ ఇచ్చుకోవాలండి. రెడ్, బ్లాక్ వైర్స్ ఉంటాయి. పిన్స్ వస్తాయండి. సేమ్ యాస్టీస్గా ఫిట్ చేసుకొని ట్యాంక్ అనేది సెట్ చేసుకోవాలి. పైన ఉన్న పట్టు అనేది స్క్రూ వేసి టైట్ చేసుకోవాలండి. కేబుల్స్ నీట్గా అనుకోవాలి. మళ్ళీ ట్యాంక్కి ఫిట్ అయ్యే ముందుకి కేబుల్స్ అన్ని సెట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలండి. డూమ్కి అనేది ఇండికేటర్ లైట్లు 2 ఫిట్ చేసుకోవాలి. చూడండి, డూమ్ అనేది పెట్టేసుకొని మెయిన్ కార్డ్ వైర్కున్న పీవీసీ క్లిప్ మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఫిట్ చేసుకోవాలండి. ఎర్తింగ్ వైర్ కంపల్సరీ ఫిట్ చేయాలి. మనకు బాడీ షార్ట్ ఉన్న ఎంసీబీ ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ యాస్టీస్గా ఎక్కించుకోవాలండి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి, కంటిన్యూట్ అయితే ఓకే ఉందండి. బాడీ షార్ట్ ఏం లేదు. ఒకసారి డైరెక్ట్ కూడా పెట్టి చూద్దాం. 2 ఇండికేటర్లు వస్తాయి. చూడండి, ఓకే అండి. లుకింగ్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్ పెట్టండి.